పరమ పావనమైన కార్తీక పురాణ పఠనంలో భాగంగా పురంజయుని ఆధ్యాత్మిక ప్రయాణం గురించి జనకునితో వశిష్ఠుల వారు ఎలా వివరించారో ఈ కథనంలో తెలుసుకుందాం. అగస్త్య మహాముని అత్రి మహామునుల సంవాదమును గురించి ఇంకను వశిష్ఠుల వారు ఈ విధముగా చెబుతూ 23వ రోజు కథను ప్రారంభించారు. అగస్త్యుడు అత్రి మహర్షితో, ఓ ముని పుంగవ, విజయాన్ని సాధించిన పురంజయుడు ఏమి చేశాడో వివరింపుము అని అడగగా అత్రి మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ మహానుభావ, పురంజయుడు కార్తీక వ్రతమును ఆచరించిన ప్రభావం వలన అసమాన బలవంతుడై అగ్నిశేషం శత్రుశేషం ఉండరాదని తెలిసి తన శత్రువులనందరినీ జయించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుకొనుచుండెను. తన విష్ణుభక్తి వలన గొప్ప పరాక్రమంతుడు తేజోవంతుడై ఉండెను. శత్రువులకు సింహ స్వప్నం ఉండెను. పురంజయుడు ఇప్పుడు అసమాన విష్ణుభక్తి పరానుడయ్యాడు. తాను చేస్తున్న పూజలతో తృప్తి చెందక ఇంకా ఏ క్షేత్రములలో శ్రీహరిని పూజించిన మోక్షము కలుగునా అని విచారిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ శరీరవాణి, ఓ పురంజయ, కావేరీ నదీ తీరమున శ్రీరంగ క్షేత్రము కలదు. ఆ క్షేత్రమును 2వ వైకుంఠమునుగా పిలుస్తారు. కావున నీవు వెంటనే అక్కడకు వెళ్ళి శ్రీరంగనాథ స్వామిని పూజించి అర్చించిన ఎడల నీకు ఈ సంసార బంధముల నుంచి ముక్తి కలిగి మోక్షమును పొందుతావని పలికెను. ఆ శరీరవాణి మాటలు విన్న పురంజయుడు వెంటనే రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమును ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యనదుల్లో స్నానం చేస్తూ శ్రీరంగమునకు చేరుకున్నాడు. అక్కడ కావేరీ నదీ తీరమున గల శ్రీరంగనాథుని దర్శించి, ఓ దామోదర, గోవింద, గోపాల, అనంత, అచ్యుత, హృషికేశ దాసోహం, పరమాత్మ దాసోహమని పరిపరి విధములుగా విష్ణు స్తోత్రము చేసి కార్తీక మాసమంతా శ్రీరంగం నందు గడిపి తరువాత సపరివారంగా అయోధ్య నగరమునకు చేరుకున్నాడు. పురంజయుడు చేసిన కార్తీక వ్రత మహత్యం వలన అతని రాజ్యమునందు ప్రజలందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లసాగారు. పురంజయుని రాజ్యములోని వీరులందరూ యుద్ధ నేర్పరులై రాసనీతి కలిగి ఉండేవారు. ఇంకా ఆ నగరంలోని స్త్రీలు అత్యంత సుందరీమణులుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాక సంగీత, నాట్య, చిత్రలేఖనం వంటి కళల్లో కూడా ఆరితేరిన వారయ్యారు. శ్రీరంగమున కార్తీక మాస వ్రతమును చేసి ఇంటికి తిరిగి వచ్చిన పురంజయునికి అయోధ్య నగర పౌరులు మంగళ వాయిద్యాలతో ఎదిరేగి స్వాగతించారు. ఇక ఆనాటి నుంచి పురంజయుడు మరింత దైవశక్తి పరాయణుడై ప్రతి ఏడు కార్తీక మాస వ్రతమును ఆచరిస్తూ రాజ్యపాలన చేస్తూ ఉండెను. కొంతకాలానికి పురంజయునికి వృద్ధాపము రాగా తన కుమారునికి పట్టాభిషేకం చేసి తాను వనప్రస్థానికి అడవికి బయలుదేరి వెళ్ళెను. అతడు అడవిలో కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతమును చేస్తూ క్రమంగా ముసలితనమున మరణించి వైకుంఠమునకు చేరాడు. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైనది. దానినందరూ ఆచరించవలెను. ఈ కథను చదివిన వారికి, విన్న వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును అని అత్రిముని అగస్త్యునితో చెప్పడం ముగించాడు. ఇక్కడితో అత్రిముని అగస్త్యమునికి చెప్పుచున్న పురంజయుని కథను పూర్తి చేసి వశిష్ఠుల వారు జనకునితో, ఓ జనకరాజా, చూసావుగా కార్తీక వ్రతమునకు ఎంతటి మహత్తు కలదు అని చెబుతూ 23వ రోజు కథను ముగించాడు. ఇది స్కాంద పురాణి కార్తీక మహత్యే త్రయోవింశాధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.